అట్లా రూరల్ ఏరియా చేసినా కూడా ప్రజలు మాకు వాళ్ళ మనసులో మేముంటే తప్పకుండా మేము గెలుస్తాం, మ్యాండేటరీ ఇస్తాం. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. 111 జీవో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒకప్పటి మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆయన అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అప్పట్లోనే ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి అప్పట్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు హైడ్రా దూకుడు చూస్తున్నాం మనం. ఏ నాలాల్లో చెరువుల్లో కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తున్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ని ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కడితే దాన్ని కూల్చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు కేటీఆర్ అనే కాదు, ఒక సామాన్య వ్యక్తి మీ కబ్జా చేసినా కూడా హైడ్రా అనేది ఎందుకు వచ్చిందంటే ప్రజల సంక్షేమం కోసం వచ్చింది. అది అవసరమైతే కేటీఆర్ కేసీఆర్ ఆస్తుల్ని తీసుకొని ప్రజలకు పంచుతాం తప్ప మేమేదో కోరుకుంటామండి. అంటే మరి వాళ్ళు ధర్నాలు అవి ఇవి చేసి మళ్ళీ వాళ్ళ పార్టీ కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి కావాలని కక్షపూరిత రాజకీయాలు చేసి కావాలనే నా ఫామ్ హౌస్ మీద దాడి చేశారని అంటే, నా ఫామ్ హౌస్ను కూల్ చేశారంటే మరి అప్పుడు ఏం చెప్తారు? మీరు అసెంబ్లీ చూసుకోండి. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ గారు 2 సార్లు వచ్చారండి. ముఖ్యమంత్రి అతనే కదా, కొడుకునే ఎందుకు ముంగట పెడుతున్నారండి? కొడుకు వాళ్ళు ఎందుకు ముంగట పెడుతున్నారు? మీరు 10 ఏళ్ళు పాలించావు కదా, నీ దగ్గర చిట్టా ఉండాలి కదా. నువ్వు ఏ తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి గారు చర్చకు రమ్మని ఆహ్వానిస్తే రాలేదు. 2-3 సార్లు వచ్చారంతే, తర్వాత రాలేదు. మరి వచ్చి మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. నేను ఇది చేశాను సమాధానం చెప్పాలి కదా. అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే కూర్చొని కేటీఆర్కి హరీష్ రావుకి పంపించేసి అతను తప్పించుకోవడం ఏంటండి? చర్చకు రమ్మని మా రేవంత్ రెడ్డి గారు పిలుస్తున్నారు కదా. ఎక్కడ దాపరికాలు లేవు, ఏది అంతా ఓపెన్గా ఉంది, ఎట్లాంటి దాపరికాలు లేవు. ప్రజాపాలన అని చెప్పి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? 8 నెలలు మీరు ఏ విధంగా పాలన చేశారు? దీని ద్వారా ప్రజలు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారు? చూడండి, ప్రజాపాలన అనేది ఒక మంచి ప్రోగ్రాం. దాన్ని ప్రతిపక్షాలు ఒక వక్రకోణంలో సృష్టిస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రోగ్రాం ప్రజాపాలన అంటే ఏంటి? అందరి కోసం. అది ప్రజల వద్దకు పాలన. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు, మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన తీసుకొచ్చారు. అందులో చూడండి, మీకు 500 గ్యాస్ అనేది చాలా మంది 500 గ్యాస్ కావచ్చు, మళ్ళీ 200 యూనిట్ కావచ్చు. మరి 500 గ్యాస్ అని చెప్పి 1000 రూపాయలు వేయించుకొని మళ్ళీ తిరిగి 500 అకౌంట్లో వేస్తామని చెప్పి, కానీ అక్కడ వేయట్లేదని చెప్తున్నారు జనాలు. కొంతమందికి అవగాహన లేదు. అధికారులను కలవాలి. ప్రజలకు కొంతమందికి టైం లేదు. అధికారులైనా వాళ్ళకి వెళ్ళి కలవాలి. కొంత అధికార లోపం కూడా ఉంది. 4000 పింఛన్ అన్నారు, 2000 ఇస్తున్నారంటే ఇప్పటికీ. చూడండి, మా ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. మేము విడతల వారీగా చేసుకుంటూ పోతాం. మేము మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ చేసుకుంటూ పోతాం తప్పకుండా. కానీ 6 నెలలు చేసేయాలి, 3 నెలలు చేసేయాలి అన్న మాట తప్పు. అంటే మరి ఇప్పుడు నిధులు లేనప్పుడు ఎందుకు మరి అంత నిధులు మేము రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, నిధులు సృష్టిస్తాం, ప్రజలకే పంచిపెడతాం. ప్రజాపాలన ప్రజలకే పంచిపెడతాం. మేము మీలాగా ఆర్థిక విధ్వంసం సృష్టించేసి కూతురు జైల్లో, అల్లుడు అక్కడ. అరే కేటీఆర్కి జిహెచ్ఎంసీ మినిస్టర్ అండి. అతను రైతుల గురించి ఏం అవగాహన ఉందండి అతనికి? ఏనాడు పల్లెటూరులో తిరిగాడు అతను? అమెరికా నుంచి నేరుగా లండన్ నుంచి తండ్రి అధికారం చేస్తే వచ్చి నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 8 నెలల పాలన ప్రజల కోసమే, ప్రజాపాలనే జరుగుతుందని మీ యొక్క అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు, తప్పకుండా మా పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటుంది. ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి. అనవసరంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద ఏదో దుమ్మెత్తి పోస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మాకు సమయానుసారంగా ప్రజలకు కూడా తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తొందరపడకండి. ప్రతిదీ మేము అమలు చేస్తూ పోతా ఉన్నాం. మీ రుణమాఫీలు అనేవి జరుగుతాయి. మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు కూడా సృష్టిస్తాం, ప్రజల్లోకే పంచుతాం. మేము పెట్టుబడి ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్ళ మన కేసీఆర్ పాలనలో. మేము వారు చేసిన అప్పులను మేము కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ మేము ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం.